హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2024 బీటెక్ అడ్మిషన్‌లు సంబంధించి అనేక మంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు. సార్ అసలు మేము ఇప్పుడు ఎంసెట్ బేస్ చేసుకున్నటువంటి పేరెంట్స్ సీట్లు బుక్ చేసుకోవాలంటే రైట్ టైమ్ ఏంటి? ఎప్పుడు రావాలి? మేము ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. సో, దీనికి నా సమాధానం ఏంటి అంటే ఇప్పుడు టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్ అండి. సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు పేరెంట్స్ అలర్ట్‌గా ఉండాలి? అసలు ఎప్పుడొస్తే రైట్ టైమ్ ఏంటి? ఈ సీట్ బుక్ చేసుకునేదానికి గాని, సీట్‌కి సంబంధించి గాని, ఎప్పుడు కన్సల్టేషన్ అయితే మనకు మేలు జరుగుతుందనేటువంటి ఒక పాయింట్‌ని మనం చూసుకోవాలి. అసలు ఏ పేరెంట్స్ రావాలి? ఏ పేరెంట్స్‌కి అవసరం లేదనేది మనం గాని గమనించినప్పుడు, ఎవరైనా పేరెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను. మీరు జేఈఈ స్కోర్ అంటే జేఈఈ మెయిన్స్‌కి సంబంధించినటువంటి మీకు మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో, ఈ మాక్ ఎగ్జామ్స్‌లో ఎవరికైతే 80 పర్సెంటైల్ 80 పర్సెంటైల్ అంటే ఉదాహరణకి 300 మార్కులకి మనకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, ఒక 130 మార్క్స్ బిలో వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎంసెట్ మీద ఫోకస్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే సీఎస్‌సి 99 పర్సెంటైల్ అంటే మీరు ఏ కేటగిరీ అయినా 180 మార్కులు అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 180-200 ఈసారి కాంపిటీషన్ హెవీ ఉంది. దానివల్ల నంబర్ కూడా పెరుగుతుంది కాబట్టి 180-200 మార్కులు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సీఎస్‌సి పనికొస్తారు. లేకపోతే ఈసీఈఓ లేకపోతే ఇంకా అలైడ్ బ్రాంచెస్ ఇంకేదైనా బ్రాంచెస్ తీసుకున్నప్పుడు కూడా 130 మార్కుల కన్నా మీకు తక్కువ వస్తున్నప్పుడు మీరు ఆ జేఈఈ మెయిన్స్ పంచాయతీ వదిలేసి శుద్ధంగా ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకోండి. ఎంసెట్‌లో కూడా 160 మార్కులకు గాను ఎవరికైతే 70, 60 ఆ రేంజ్‌లో మార్కులు వస్తుంటాయో వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మీకు తీసుకోవచ్చు సీట్స్. అంటే అర్జెంట్ లేదు. దానికన్నా బిలో వచ్చేటువంటి వాళ్ళు మాత్రం మీరు మంచి కాలేజీలు కావాలనుకుంటే మాత్రం ముందుగా రావటం మంచిది. సో, ఎప్పుడు రైట్ టైమ్ అంటే రేపు పొంగల్ తర్వాత మీరు ఇనిషియల్‌గా ఒకసారి ఒక కౌన్సెలింగ్‌కి వస్తే నేను ఫస్ట్ మీ యొక్క స్టాటిస్టిక్స్ అంటే మీ యొక్క డెమో ఎగ్జామ్స్‌ని బట్టి, మీ యొక్క పర్సెంటేజ్‌ని బట్టి, మీ యొక్క యాస్పిరేషన్ బట్టి, మీ ఫినాన్షియల్ ఎబిలిటీని బట్టి నేను ఒక గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, జనరల్‌గా ఈ గైడెన్స్ అనేది ఒక 1 అవర్ వరకు నేను సెషన్ చెప్తానండి. ఆ సెషన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో మీరు గాని కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని రావాల్సుంటది. ఆ పేరెంట్స్. ఇకపోతే పర్టిక్యులర్‌గా ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సినారియో నేను చెప్తాను. గోకరాజు కాలేజ్ మాత్రమే కావాలి. నాకింక వేరే కాలేజ్ వద్దు. ఎందుకంటే నేను కూకట్పల్లిలో ఉంటాను, మియాపూర్‌లో ఉంటాను. నేను గోకరాజు తప్ప ఇంకొక కాలేజ్ చేరను. సో, ఇలాంటి పేరెంట్స్ మాత్రం మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మీరు చూసుకోండి బిలో 10 అంటే ఇప్పుడు సీఎస్ఈ కావాలన్నట్లయితే 5000-7000 ర్యాంక్ ఏదైనా వస్తదని మీకు ప్రిడిక్షన్ ఉంటే మీరు వెయిట్ చేయండి. సో, 10,000 పైన మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు కాలేజ్ విషయంలో చాలా స్పెసిఫిక్‌గా ఉన్నారు. నేను సీవీఆర్ తప్ప ఇంకో కాలేజ్ చేరను. లేకపోతే చాలామంది లాస్ట్ ఇయర్ మనకు అడిగినటువంటి ఎగ్జాంపుల్స్‌లో బీవీఆర్ఐటీ వుమెన్స్‌ని ప్రత్యేకంగా అడిగారు. నేను ఆ కాలేజ్ తప్ప ఇంకెక్కడా చేర్చను సార్ మా పాపని. తప్పనిసరిగా ఆ కాలేజ్ కావాలి. సో, ఇలాంటి పెక్యులియర్ పేరెంట్స్ మాత్రం మీరు వెయిట్ చేయొద్దిక. ఎందుకంటే రేట్లు పెరగటం, పెరగడం అన్న పేరెంట్స్ ఎవరు వెయిట్ చేస్తారంటే, ఎవరైతే పేరెంట్సు ఫలానా పర్టిక్యులర్ కాలేజ్ అనే ఆప్షన్ కాకుండా, ఒక 10 కాలేజెస్ పెట్టుకొని, ఎక్కడైనా ఒకటే కదా సార్ మేము క్యాంపస్ హాస్టల్‌లోనే ఉంటాము. కాబట్టి మాకు ఏదో ఒక కాలేజీలో ఈ టాప్ 10 కాలేజీలు అయ్యుండాలి. మంచి ప్లేస్‌మెంట్ రికార్డ్ ఉండాలి. హాస్టలు మనకు అందుబాటులో ఉండి మంచిగా ఉంటే సరిపోతుంది. సో, మనకు టాప్ 10 కాలేజీలో అన్నిట్లో క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఇబ్బంది లేదు. కాబట్టి మీ యొక్క యాస్పిరేషన్ తీసుకొని గాని వస్తే మనం దానికి అనుగుణంగా ఆ కౌన్సెలింగ్ చేసి ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో సీట్ మాత్రం ముందుగా రిజర్వ్ చేసుకోవడం మంచిది. పొంగల్ తర్వాత దీనికి రైట్ టైమ్. ఇక రెండో రకమైనటువంటి పేరెంట్స్. సో, ఒక పర్టిక్యులర్ కాలేజ్ ఉంది. ఉదాహరణకి గీతాంజలికి కూడా అటువంటి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఏఎస్‌కి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వీబీఐటీ కొంతమంది పేరెంట్స్ ఉంటారు. ఎంవీఎస్ఆర్‌కి కొంతమంది పేరెంట్స్ ఉంటారు. పర్టిక్యులర్‌గా ఈ ఈ యొక్క గోకరాజు, బీవీఆర్ఐటీ వుమెన్స్, బీవీఆర్ఐటీ దాన్నేమంటారు బీవీఆర్ఐటీ నర్సాపూర్ క్యాంపసు, ఈ క్యాంపస్‌లు నారాయణమ్మ క్యాంపస్, ప్రత్యేకం ఎంజీఐటీ, సీబీఐటీ పేరెంట్స్ కొంచెం ఓపిక పట్టినా ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే సీబీఐటీ అనే దాంట్లో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఈ 2 కాలేజీల్లో మాత్రం పర్సెంటేజ్ చాలా అంటే మేనేజ్మెంట్ సీట్లు చేయటమే కష్టము. ఒకవేళ ఎక్కడన్నా ఒక 4, 5 సీట్లు చేయగలిగినా కూడా మీకు 97% అబోవ్ ఉండాలి.
97% అబోవ్ ఉంటే అట్‌లీస్ట్ 95% అబోవ్ ఉంటే తప్ప సీఎస్ఈ బ్రాంచ్‌ని ఈ 2 కాలేజీల్లో ఎక్స్‌పెక్ట్ చేయడం అసలు వీలు కాదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ మారింది. సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో అన్‌ప్రెడిక్టబుల్ ఉంది. లాస్ట్ ఇయర్ సినారియో అయితే నేను మీకు చెప్తున్నాను. సో, ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ మీరొక క్లారిటీ ఉన్నటువంటి పేరెంట్స్ పొంగల్ తర్వాత రండి. సార్ మేము జేఈఈ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నాము. మాకు ఒకవేళ 90% అబోవ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జేఈఈ మెయిన్ చూసుకొని అక్కడ వచ్చేటువంటి పర్సెంటైల్‌ని బట్టి మనం ఎందుకంటే జేఈఈ ఫస్ట్ స్పెల్‌లో మనకి 90 అంటే ఓన్లీ పర్సెంటైల్ ఇస్తారు. మార్క్స్ ఇవ్వరు. సో, ఆ పర్సెంటైల్ చూసుకొని ఎవరికైతే 90 అబోవ్ ఉంటదో వాళ్ళు మళ్ళీ సెకండ్ స్పెల్ కోసం వెయిట్ చేయండి. లేకపోతే రిమైనింగ్ వాళ్ళు మేనేజ్‌మెంట్ సీట్స్ అయినా ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఇప్పుడు విట్ గాని, ఎస్ఆర్ఎం గాని, అమృత గాని ఇట్లా మనకి ఎమినెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా మనం సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. యూ జస్ట్ అబ్జర్వ్. కానీ కౌన్సెలింగ్ అవసరమైన వాళ్ళకి రైట్ టైమ్ వచ్చేసి పర్టిక్యులర్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు పొంగల్ తర్వాత రావాలి. మిగిలిన వాళ్ళు జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్పెల్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు గాని కౌన్సెలింగ్ గాని వస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. సో, ఈ వీడియోని తప్పనిసరిగా ఇంత ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.